Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 132. ఇదేంటి మతిపోగొట్టేలా ఉంది. రే వంశీ, తప్పురా తప్పు. అమ్మాయిలు అందంగా ఉంటే మాత్రం అలా గుడ్లప్పగించుకొని చూడకూడదు. కానీ కళ్ళు చిన్నవి చేసి చూడొచ్చు అని మళ్ళీ చూడ్డం మొదలుపెట్టాడు. సత్య లంగావోణి క్యారీ చేయడం రాకపోయినా చేసేది లేక తిట్లు తిని అలాగే బయటికి ఇంట్లోకి తిరుగుతూ తన వల్ల కాక ఇంట్లోకి వెళ్ళిపోవడంతో నీరసంగా కిందకొచ్చాడు వంశీ. ఆ ఇంటికి మరొక వైపు కూడా మెట్లుండేసరికి మిగిలిన వాళ్ళందరూ అటు సైడ్ నుంచి స్టెప్స్ దిగి కిందకెళ్ళిపోవడంతో సత్య వంశీ ఎవరి కళ్ళల్లోనూ పడలేదు. లోపలికొచ్చిన వంశీ వాళ్ళ నాన్నమ్మ చేత తలకి ఉన్న టవల్ తీసి టవల్తో తలార పెట్టుకుంటున్న సత్యం చూసి చిలిపిగా నవ్వుకుంటూ వెళ్లి ఎదురుగా కూర్చుని కన్ను కొట్టడంతో సత్య దెబ్బకి షాక్ అయి వెనక్కి జరిగేసరికి ఏమైందే, అలా ఉలిక్కి పడ్డావు అని అంది హైందవి. హా! ఏం లేదమ్మమ్మ, ఏమీ లేదని టవల్ తీసుకుని అక్కడి నుంచి పరుగు పెట్టడంతో నేనింకా సరిగ్గా తుడవలేదు అని హైందవి అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది సత్య. భగవంతుడా! ఈ పిల్ల కాళ్ళలో చక్రాలున్నట్టున్నాయి. ఎందుకొస్తుందో, ఎందుకు పోతుందో అర్థం కాదని అనుకుంటూ వెళ్ళిపోయింది హైందవి. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకున్నాడు వంశీ. అంతలో బయట ఏదో వర్క్ ఉందని వెళ్లిన వీర్ ఇంకా కిరణ్ ఇంటికొచ్చి వంశీ, మీ అందరికీ ఆర్చరీ ఇంకా రెజ్లింగ్ నైపుణ్యం ఉంది కాబట్టి మీ నేమ్స్ రాయించొచ్చామని అనగానే ఎందుకు డాడీ, మేం వద్దని అనుకున్నాం అన్నాడు వంశీ. అదేంట్రా, మీకు అందులో స్కిల్స్ ఉన్నప్పుడు స్కిల్స్ ప్రూవ్ చేయాల్సిన టైంలో ప్రూవ్ చేయకుండా భద్రంగా దాచిపెట్టుకుని ఏం చేస్తారు? కాదు కూడదని చెప్పకుండా వెళ్ళి అందరూ ప్రాక్టీస్ చేయండి అని చెప్పి కిరణ్ వెళ్ళిపోవడంతో వంశీ అందరికీ ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. ఇలాంటి విషయాల్లో కాదని చెప్తే కిరణ్ చాలా సీరియస్ అవుతాడు కాబట్టి అందరూ రెడీ అయితే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు రెజ్లింగ్ ఎందుకు బేబీ, కావాలంటే ఆర్చరీ ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తానని మామయ్య గారితో చెప్పు అంది గగన. అంటే ఏంటి, నా టాలెంట్ మీద నీకు నమ్మకం లేదా అని తల దూకుంటున్న చింటూ గగన వైపు చూశాడు. నీ టాలెంట్ మీద నమ్మకం లేక కాదు బేబీ, కానీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదని పెద్దలు అంటారు. ఒకసారి అమ్మమ్మతో మాట్లాడి ఆవిడ ఓకే అంటే ఓకే, లేదంటే మాత్రం మావయ్యని కన్విన్స్ చేయాలి అని అంది గగన. సరే, నువ్వే నాన్నమ్మతో మాట్లాడి ఆవిడేమంటుందో చూడు. కానీ మేం వెళ్లి మాట్లాడితే మాత్రం మేం చేయడం ఇష్టం లేక తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నానని అనుకుంటారు డాడీ, పెదనాన్న అన్నాడు చింటూ. సరే, నేనే మాట్లాడతానులే అని దిగులు పడుతున్న గగన పక్కన కూర్చుని 4th మంత్ పడ్డం వల్ల 3rd మంత్ కంటే 1 ఇంచ్ పెరిగిన ఆమె పొట్ట వైపు చూసి దాని మీద చేవేసి ఇలాంటి టైంలో నేనే కాదు నువ్వు కూడా స్ట్రెస్ తీసుకోకూడదు. నేను అసలు నువ్వే తీసుకోకూడదు కాబట్టి నా బేబీని నాకు హెల్దీగా ఇవ్వు బేబీ అన్నాడు చింటూ. అది నువ్వు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది బేబీ అని అంటూ అతని భుజం మీద వాలేసరికి ఆమెని దగ్గరికి తీసుకుని చాలా గ్యాప్ వచ్చేసింది. పైగా అందరం కలిసి బజ్జోడంతో నువ్వు నన్ను కాఫీలు టిఫిన్లు కూడా తీసుకొనివ్వట్లేదని ఆమె వీపు మీద కిస్ చేశాడు. నాదేం తప్పులేదు బాబు. అందరం టెర్రస్ మీద పక్కపక్కన నిద్రపోతున్న టైంలో మన రొమాన్స్ ఎలా కుదురుతుంది? కొన్ని రోజులు ఓపిక పట్టు అని చింటూ ముక్కు గిల్లేసింది గగన. ఇంకా కొన్ని రోజులు ఆగితే నీకు నెలలు నిండుతాయి. అప్పుడు అసలు ఛాన్స్ ఉండదని చింటూ మొహం మార్చుకున్నాడు. గగన చింటూ ఎక్స్ప్రెషన్ కి నవ్వుతూ సో క్యూట్ అని బుగ్గలు గిల్లేసి పాపం
ఏడుస్తున్నాడని ఒక ముద్దు గట్టిగా ఇచ్చేసి దీంతో అడ్జస్ట్ అయిపో. అయినా అసలు తమరు నన్ను టచ్ అయినట్టు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? పైగా మనం అవసరం కోసం వచ్చి చిన్న ఇంట్లో ఉంటున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పి బయటికెళ్ళిపోయింది. దితి జడ వేసుకుంటూ ఉంటే జాస్మిన్ స్ప్రే వాసన వస్తున్న ఆమె కురులను స్మెల్ చూస్తూ, ఇంకెప్పటికి పాపా నువ్వు నన్ను కరుణించేది కాస్త కనికరించి ఈ దీనుడికి ప్రసన్నం అవ్వు దేవి అన్నాడు. దితి నవ్వుతూ మన ఇంటికి వెళ్లే వరకు ఏమీ కుదరదు కాబట్టి గుడ్ బాయ్ లాగా సైలెంట్ గా ఉండాలి అని చెప్పి వెళ్ళింది. ఆదిత్య ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా మొబైల్ రింగ్ అయ్యేసరికి కాలర్ ఐడి చూసిన ఆదిత్య పెదవుల మీద నవ్వొస్తే కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పు అనగానే ప్రేమగా పలకరిస్తాడని అనుకుంటే అలా ఫార్మల్ గా పలకరించేసరికి నిత్యకి ఏదోలాగా అనిపించి ఏం లేదు ఆఫీస్‌కి రావట్లేదు ఎందుకో కనుక్కుందామని చేశాను. అంతే అంది నిత్య. ఆమె గొంతు డల్ అయిపోవడం గమనించి ఆదిత్య నవ్వుతూ ఏం చేయమంటావు మేడం? చిన్న ఇంపార్టెంట్ పనుండి మా నాన్నమ్మ వాళ్ళ ఊరొచ్చాం కానీ చాలా మందికి మాతో మాట్లాడడానికి టైమే లేదు. వచ్చిన వారం రోజులకి ఇప్పుడు కాల్ చేసి ఎక్కడికి వెళ్లారని అడుగుతున్నారు అని అన్నాడు వెటకారంగా. దాంతో నిత్య బుర్ర గోక్కుంటూ అంటే ఫోన్ చేస్తే ఏమనుకుంటారోనని నేను ఫోన్ చేయలేదు. 3 రోజులు అయిపోయింది. 1 వీక్ అయిపోయింది. మీరు రాకపోయేసరికి కంగారొచ్చేసి కాల్ చేశాను. మీరు రావట్లేదు. రీజన్ ఏంటో అర్థం కాలేదు అని అంది. సరే. నేను త్వరగా రావాలంటే నాకు కావాల్సిందివ్వు అనగానే నిత్య కంగారు పడి మీకేం కావాలి అంది. ఫస్టయితే నీ మనసివ్వు తర్వాత నాకు కావాల్సినవి నేనే తీసుకుంటానని అనగానే నిత్య సిగ్గుపడుతూ కాల్ కట్ చేయడంతో ఆదిత్య నవ్వుకున్నాడు. నిత్య వాయిస్ వినేసరికి ఇక వర్క్ మీద కాన్సంట్రేషన్ పోయి ల్యాప్టాప్ క్లోజ్ చేసి గడ్డం కింద 2 చేతులు ఒకదానికొకటి జోడించి పెట్టుకుని నిత్య గురించి ఆలోచిస్తున్నాడు. అంతలో బావగారు అని వినిపించిన వాయిస్‌కి కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడిన మిథున వైపు ఆశ్చర్యంగా చూసి, "నువ్విప్పుడు నన్ను బావగారు అన్నావా?" అనగానే "లేదు లేదు ఆదిత్య గారు అన్నాను" అంది మిథున. "మరి నాకెందుకు అలా వినిపించింది?" అనుకుంటూ "చెప్పమ్మా ఏం కావాలి?" అన్నాడు ఆదిత్య ఫేక్ స్మైల్ ఇస్తూ. "వంశీ కోసం వచ్చానని" అనగానే "ఈ అమ్మాయి ఏంటి వీడి కోసం రెగ్యులర్‌గా వస్తోంది. కొంపదీసి కర్చీఫ్ వేయడానికి ట్రై చేస్తుందా? బట్ ఆల్రెడీ సత్య కోసం వాడు దుప్పటి పరిచాడని తెలిస్తే ఈ అమ్మాయి కండిషన్ ఏంటి? ఛీ! మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నాను. ఫ్రెండ్‌షిప్ కూడా అవ్వచ్చు కదా!" అనుకుని "లోపలున్నాడు వెళ్ళమ్మా" అన్నాడు. లోపలికి వెళ్ళిన మిథునకి ఇంట్లో ఎవరు కనిపించకపోతే అప్పుడే గదిలో నుంచి బయటికి రావడానికి రెడీ అయిన సత్య కనిపించడంతో మొన్న కావాలని నా జిలేబీ నేలపాలు చేసావు కదా! అర్థమైంది. నీకు కూడా వంశీ మీద ఇంట్రెస్ట్ ఉందని. కానీ నేనది జరగనివ్వను కదా! అనుకుంటూ చూసి అక్కడే ఒక వుడెన్ స్టూల్ మీద ఉన్న కొబ్బరి నూనె డబ్బా తీసుకుని గబగబా సత్య రూమ్ ముందు ఆయిల్ పోసేసి ఎక్కడ తీసిన డబ్బా అక్కడే పెట్టేసింది. మైథిలి వాళ్ళు బయటకొచ్చి తనతో మాట్లాడుతుంటే ఒకవైపు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూనే సత్య మీద కన్ను వేసింది మిథున. సత్య బయటికి రావడం చూసి వచ్చి కాలు వేసి నడ్డి విరగ్గొట్టుకొని ఒకవైపు ఆనందపడుతున్నట్టే ఆ పక్క నుంచి వంశీ బయటకొస్తూ జర్రున జారి కింద పడబోతున్న సత్యని ఒడిసి పట్టుకుని మీదకి లాక్కొని ఆ క్రమంలో అతను కూడా కొబ్బరి నూనె మీద కాలు వేసి బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా కష్టపడి గోడ సపోర్ట్ చేసుకుని సత్యని కింద పడకుండా ఆపేసరికి మిథున కడుపు రగిలిపోయింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.